హాయ్ హలో నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలి. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇవాల్టి మన టాపిక్ నర్మదా నది పుష్కరాలు. హిందూ సాంప్రదాయంలో నదులను దేవతలుగా పూజిస్తారు. మన దేశంలోని 12 పుణ్య నదుల్లో ఒక్కో నదికి 12 ఏళ్లకోసారి పుష్కరాల పేరుతో వేడుకలు నిర్వహిస్తుంటాము. అదే మనకు ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈ సంవత్సరం మే 1, 2024న నర్మదా నదికి పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు పుష్కర వేడుకల్లో పాల్గొని పుణ్యస్నానాలను ఆచరిస్తారు. అయితే నర్మదా నది పుష్కరాలు ఎక్కడ జరుగుతున్నాయి, ఏ ప్రదేశాల్లో పుష్కరాలను వైభవంగా నిర్వహిస్తారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. నర్మదా నది మధ్యప్రదేశ్లోని అమర్కంటక్లో జన్మించి పశ్చిమ దిశగా ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, గుజరాత్లలో వేలాది మైళ్ళు ప్రవహించింది. అట్లానే పారిశ్రామిక నగరమైన సూరత్ని తాకుతూ అరేబియా సముద్రంలో కలుస్తుంది. మధ్యప్రదేశ్లో నర్మదా నది ప్రవహించే ప్రాంతాలలో అమర్కంటక్ను హిందువులు అత్యంత పవిత్రమైన ప్రదేశంగా పరిగణిస్తారు. ఇక్కడ చాలా పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. అమర్కంటక్లో పుష్కర స్నానం చేస్తే ఎన్నో జన్మల పుణ్యఫలం దక్కుతుందని పండితులు చెబుతూ ఉంటారు. నర్మదా నది ఒడ్డున ఉన్న మరొక పవిత్రమైన పట్టణం మధ్యప్రదేశ్లోని జబల్పూర్. ఇక్కడికి పుష్కర స్నానం చేయడానికి లక్షలాది సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. జబల్పూర్లో పవిత్ర నదీ స్నానం చేసిన తర్వాత హనుమంతల్ బడా జైన్ మందిర్, మదన్ మహల్, దుమ్నా ప్రకృతి ఉద్యానవనం, రాణి దుర్గావతి మ్యూజియం తప్పకుండా చూడాల్సిన ప్రదేశాలు. నర్మదా నది పుష్కరాలను మధ్యప్రదేశ్లోని హుషంగాబాద్ నగరంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఇక్కడ ఉన్న సేతుని ఘాట్లో నదీ స్నానం చేయడానికి, పూజలు చేయడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తూ ఉంటారు. మధ్యప్రదేశ్లోని ఖండ్వా జిల్లాలో నర్మదా నది ఒడ్డున ఓంకారేశ్వర్ పట్టణం ఉంది. 12 జ్యోతిర్లింగాల్లో ఒకటిగా ఓంకారేశ్వర పుణ్యక్షేత్రం విరాజిల్లుతోంది. పుష్కర సమయంలో ఇక్కడ స్నానం చేసి మోక్షం పొందడానికి లక్షలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. ఓంకారేశ్వరంలో ఆ పరమశివుడు ఓంకార రూపంలో దర్శనమిస్తాడని పండితులు చెబుతున్నారు. అందుకే దీన్ని ఎంతో పవిత్రమైన పుణ్యక్షేత్రంగా భక్తులు భావిస్తుంటారు. మరొక దివ్యఘాట్ అయిన నర్మదా నది ఒడ్డున ఉన్న మహేశ్వర్ పట్టణం అదొకటి. పురాతనమైన ఈ పట్టణంలో ఎన్నో ఆలయాలు, చారిత్రక ప్రదేశాలు ఉన్నాయి. ఇక్కడ పవిత్ర స్నానం చేయడానికి నిత్యం ఎంతో మంది భక్తులు తరలి వస్తుంటారు. పుష్కర సమయంలో ఈ సంఖ్య లక్షల్లోనే ఉంటుందని చెప్పవచ్చు. భరూచ్ మధ్యప్రదేశ్లోని అమర్కంటక్లో జన్మించిన నర్మదా నది గుజరాత్లోని భరూచ్ జిల్లా మార్గాన ప్రవహించి చివరిగా అరేబియా సముద్రంలో కలుస్తుంది. ఎన్నో వేల ఏళ్ల క్రితమే ఈ పట్టణం ఉందని చారిత్రక ఆధారాలు ఉన్నాయి. అందుకే ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా పురాతన కట్టడాలు, ఆలయాలు ఉన్నాయి. ఇక్కడికి ఎంతో మంది భక్తులు పుష్కర స్నానం చేయడానికి తరలి వస్తూ ఉంటారు. భారతదేశంలోని 12 పుణ్య నదులలో నర్మదా నది ఒకటి. ఈ నదులకు పుష్కరాలు 12 ఏళ్లకు ఒక్కసారి వస్తాయి. బృహస్పతి ఒక్కో రాశిలో ప్రవేశించినప్పుడు ఒక్కో నదికి పుష్కరాలు ఏర్పడతాయి. ఈ ఏడాది మే 1, 2024 తేదీ నుంచి నర్మదా నదికి పుష్కరాలు ప్రారంభం కానున్న శుభ సందర్భంలో అసలు పుష్కరాలు ఇక్కడ నర్మదా నది చుట్టుపక్కల ఉండే ప్రజలు ఈ పుష్కర సమయాన్ని పెద్ద పండుగగా భావిస్తారట. పెద్ద పండుగ అంటే సంవత్సరానికి ఒక్కసారి వచ్చేది సంక్రాంతి ఒక్కటే అనుకుంటాము. బట్ 12 ఏళ్లకు ఒక్కసారి వచ్చే వీళ్ళ పెద్ద పండుగ చాలా గొప్పగా ఎంతో వైభవంగా చేస్తారని ఇక్కడ ప్రజలు చెప్పుకుంటున్నారు. పుష్కరాలు ఎందుకు వస్తాయి? మానవులు తాము చేసిన పాపాలను పోగొట్టుకోవడానికి పవిత్ర నదుల్లో స్నానం చేస్తుంటారు. ఆ పాపాలన్నీ నదులలో కలియడం వల్ల నదులు అపవిత్రం అవుతున్నాయి. ఈ విధంగా నదులన్నీ అపవిత్రమై బాధపడుతూ ఉంటే చూడలేని పుష్కరుడు అనే మహానుభావుడు బ్రహ్మ గురించి తపస్సు చేసి తనను ఒక పవిత్రమైన క్షేత్రముగా మార్చమని వేడుకుంటాడు. అప్పుడు బ్రహ్మ సంతసించి దేవగురువైన బృహస్పతి ఒక్కో రాశిలో ప్రవేశించినప్పుడు ఆ రాశికి అనుసంధానమైన ఉన్న నదిలో ప్రవేశించి ఏడాది పాటు ఆ నదిలో ఉండమని చెప్తాడు. అందుకు సంతృప్తి చెందిన పుష్కరుడు బ్రహ్మకు నమస్కరించి కార్యార్థి అయి బయలుదేరతాడు.
ఆతిథ్యం ఇవ్వడానికి సప్తమహా ఋషులు ఆ నదికి చేరుకుంటారని శాస్త్రవచనం. వారంతా సూక్ష్మ శరీరాలతో నదికి వచ్చి స్నానాధికాలు ఆచరణ చేస్తారని ప్రతీతి. కాబట్టి ఈ ఏడాది కాలంలో ఎవరైతే ఆ నదిలో స్నానం చేస్తారో వారి సమస్త పాపాలు పోయి పునర్జన్మ లేకుండా శివ సన్నిధికి చేరుకుంటారని విశ్వాసం. సాధారణంగా పుష్కరుడు ఏ నదిలో ప్రవేశిస్తే ఆ నదికి ఏడాది పాటు పుష్కర వైభవం ఉంటుంది. ఆ ఏడాదంతా ఆ నదిలో స్నానం చేసిన వారికి పుష్కర స్నానం చేసిన ఫలితం దక్కుతుందని శాస్త్రం చెబుతుంది. అయితే మొదటి 12 రోజులు, చివరి 12 రోజులు దేవతలు, గంధర్వులు, సప్త ఋషులు ఆయా నదుల్లో స్నానం చేసి పుష్కరానికి ఆతిథ్యం ఇవ్వడానికి వస్తారని, అందుకే మొదటి 12 రోజులు, చివరి 12 రోజులు శ్రేష్టమైనవిగా పెద్దలు చెబుతుంటారు. ఏది ఏమైనా భారతదేశానికి మాత్రమే ప్రత్యేకమైన ఈ పుష్కర పండగలలో మనమందరం కూడా పాలు పంచుకొని కృతార్థులు అవుదాం. ఈ విధంగా ఈ నర్మదా నది పుష్కరాలను మనం అమర్కంటక్, జబల్పూర్, హుషంగాబాద్, ఓంకారేశ్వర్, మహేశ్వర్, భరూచ్ ఇలాంటి పెద్ద పెద్ద నగరాలు, పుణ్యక్షేత్రాలు అయినటువంటి ఈ నదీ తీర ప్రాంతాలలో నర్మదా నది పుష్కరాలను మనం ప్రశాంతంగా జరుపుకోవాలని ప్రార్థిస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.